నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. నమస్కారం. రేపటి విశిష్టతని ఒకసారి చూద్దాం. రేపు 28వ తారీఖు ఆగస్టు నెల 2024వ సంవత్సరం బుధవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు. రేపు శ్రావణ మాస బహుళపక్ష దశమి తిథి. రేపు రాత్రి 1:19 వరకు తదుపరి ఏకాదశి తిథి. మృగశీర్ష నక్షత్రం మధ్యాహ్నం 3:53 వరకు తదుపరి ఆరుద్ర నక్షత్రం. వజ్ర యోగం రాత్రి 7:12 వరకు తదుపరి సిద్ధి యోగం. వణిజకరణం మధ్యాహ్నం 1:22 వరకు తదుపరి భద్ర అంటే విష్టికరణం రాత్రి 1:19 వరకు తదుపరి భవకరణం ఉంటాయి. నక్షత్ర వర్జం రాత్రి 12:33 నుండి 2:12 వరకు. అమృతకాలం ఉదయం 6:59 నుండి 8:36 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి రేపు సూర్యోదయం ఉదయం 6:02 సూర్యాస్తమయం సాయంత్రం 6:33 చంద్రోదయం రాత్రి 1:35 చంద్రాస్తమయం మధ్యాహ్నం 2:28 అభిజిత్ ముహూర్తం లేదు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:52 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12:17 నుండి 1:51 వరకు. గుళిక కాలం ఉదయం 10:43 నుండి మధ్యాహ్నం 12:17 వరకు. యమగండం ఉదయం 7:36 నుండి 9:09 వరకు. బుధవారం మృగశీర్ష నక్షత్ర కలయిక ఉండటం వలన సర్వార్థ సిద్ధి యోగం రేపు సూర్యోదయం నుండి మధ్యాహ్నం 3:53 వరకు ఉంటుంది. ఈ సమయంలో నూతన వ్యాపార ప్రయత్నాలు చేయటానికి, కొత్త పనులు ప్రారంభించుకోవటానికి అనుకూలం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.